కాంగ్రెస్ పార్టీ తన ఇంటి పార్టీగా భావించి 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తానని కొందరు అనుసరించే విధానాలతో మానసిక క్షోభకు గురై కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ సక్సెస్ కోసం అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై సమావేశంలో గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దశాబ్ద కాలం రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ 200 ఇస్తే కేసీఆర్ పాలనలో 1000 రూపాయలు, తర్వాత 2000 రూపాయలు అందించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4000 ఇస్తామని 2 ఏళ్లు దాటినా దాని ఊస లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయి కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో వచ్చిందన్నారు. అధికార పార్టీని కాదని ఆత్మగౌరవం కోసం పార్టీని వీడానని, 20న బీఆర్ఎస్ లో చేరుతున్నానని పెద్ద సంఖ్యలో హాజరై కేసీఆర్ సభను సక్సెస్ చేయాలని ఆయన కోరారు. అది 2000కి పరిమితమైంది. 4000 చేద్దామని ఇంకా రూపాయలు తాగుతుంది. ఆ 2000 కూడా కొత్తగా ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేసిన వాళ్లకు మనం ఇంతవరకు కల్పింపజేయలేదు. వీడియోలు కొత్తగా చేసిన వాళ్ళు ఉండరు, కానీ ఇది 2014 వరకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారికి మాత్రమే అమలవుతున్నది. 2014 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారికి ఏది ఇస్తుందో ఇది అమలవుతలేదు. మనం చేస్తామని చెప్పాను. ఇలా సగం పొద్దు వేయింది. సగం పొద్దు అంటే 5 ఏళ్ల కాలానికి 2.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇక మిగిలిన సగం పొద్దుందని చెప్పండి. అంటే ప్రజల అసంతృప్తి ఏర్పడటానికి కారణాలు చెప్తున్నాను నేను. ప్రజల అసంతృప్తి ఏర్పడే కారణాలు చెప్తున్నాను చెప్పంటాను నేను. ఇలా కళ్యాణ లక్ష్మి అది నిజంగా కూడా ఆడబిడ్డలకు పెళ్లికి తోడ్పడాలి. ఆరంభంగా 50,000 ఇచ్చిండు, తర్వాత 50,000 సరిపోయేది లేదు, 1,00,000 అన్నాడు. అందరం కూడా ఆశ్చర్యమైన ఏంటండి 1,00,000 రూపాయలు రకం అయితే గరీబ్ వాళ్ళు రకం చేసుకుంటే నిజంగా పెళ్లి ఒకటి ఎక్కుతుందని చెప్పంటు ప్రజలు ఆకర్షితమైన అమలుకి వచ్చింది. మరి అలాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా నేను మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పని ఇదే మన ప్రస్తుత ఇప్పుడు ధర్మపురి శాంతపురి ఉంది కదా, నేను చెర్లపల్లి సమావేశం అయితే నువ్వు 1,00,000 ఇస్తున్నావు కదా, మేము అంతే తుల బంగారం జోడిస్తా అని చెప్పి నేను తులమాట చెప్తాను. ఆలోచన చేసి పుట్టించిన 1,00,000 అదనం చేస్తే ఎంత అయింది? 1,00,000, 2,00,000, ఇంకో 1,00,000 అదనం అవుతుంది. మరి కేసీఆర్ 1,00,000 చేయగలిగినప్పుడు మనం ఇంకొక 1,00,000 అదనం ఎందుకు చేకూర్చలేము? కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మనం ఇంకో 1,00,000 చేకూరుస్తామని చెప్పని ఆడబిడ్డలను ఆకర్షించు. ఇయ్యాలని చేస్తే ఇచ్చినామా? ఇప్పుడు 2,000, 4,000 చేస్తా ఉన్నావు, అదే వీకేంది. కళ్యాణ లక్ష్మి 1,00,000 తుల బంగారం ఇస్తున్నావు, ఇది వీకేంది. రైతు భరోసా బంధు ఆయన 10,000 ఇచ్చిండు, ఇక మేము 15,000 ఇస్తాం. అందులో రైతుల మీద కులానికి ఎవరమైనా కానీ ఇక్కడ అందరం వివిధ కులాలు వర్గాలకు ఉన్న మీద మనం ఎవరైనా అందరము ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళని చెప్పండి. అటువంటి రైతుకి ఏది ఇస్తున్నదో ఆయన పంటకు 5,000 10,000 ఇస్తే ఈ మనం 15,000 ఇస్తాం. ఇప్పుడు 10,000 కాదు, 2 పంటలకి ఎగ్గొట్టి 15,000 కాదు, 2 పంటలకి ఎగ్గొట్టిండో. ఇప్పుడు రబీ ఏది ఇస్తున్నదో వాస్తవంగా పంట పెట్టుబడి నాటేసినప్పుడు ఇవ్వాలి. పంట చేతికి వస్తుంది, ఇంతవరకు రోయి వస్తుంది. ఇది మళ్ళీ రేపు మళ్ళీ ఖరీఫ్ వస్తుంది. అంటే నాకు అనుమానం వాడు ఇది అది 2 కలుపుతున్నా చెప్పాలి. నాకైతే అనుమానం ఇదే 2 కలుపుతారు అని చెప్పాలి. చూస్తే గట్టే కనబడుతుంది. కేసీఆర్ చిట్టే
కూడా నాకు కేసీఆర్ కిట్ 13,000 ఇచ్చిండే, నువ్వు ఇంకా 4,000 కలిపి 20,000 ఇయ్యు. కేసీఆర్ కిట్ ప్రసూతి ఆడబిడ్డ, ఏ తల్లినే తల్లినే, ఆ తల్లి ప్రసూతి అయితే 13,000 ఇచ్చిండే ఆయన పెద్ద మనిషి. 13,000కి ఇంకో 4,000 కలుపు 17,000 చేయి, కాదు 20,000 చేయి. ఎంతమంది ప్రసూతి అవుతారు? ఓ 20 లక్షల మంది ప్రసూతి అవుతారు. ఇప్పుడు ఏం చేసిండు? అదనంగా ఇచ్చే పక్కన పెట్టు, ఉన్న 13,000 మాయం చేసి పారేసిండే. కానీ ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చెప్పంటున్నా. మళ్ళా మనం మానసికంగా కార్యకర్తలను నిరుత్సాహపరచడమే కాదు, వాస్తవంగా ప్రభుత్వం అంటే మన 10 ఏళ్ళ పోరాటానికి వచ్చిన ఫలితం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం జరిగిన హక్కు ఉంటుందంటే మనకుంటుందని చెప్పంటున్నాను. మనకు లభించిన హక్కు ఏదైతుందో, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు దశాబ్దాల పోరాటం ఎవరు చేసిండ్రో వాళ్ళకు కల్పింప చేయకుండా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరైతే ఇవాళ ఈ ఫలాలు నేను కూడా తింటా అని చెప్పేసి వచ్చిండో వానికి దొరుకుతుంది. ఎవరికి ఒక జగిత్యాలే కాదే, మొత్తం రాష్ట్రం ఇదే పరిస్థితి ఉంది. మన పార్టీ వీడినాడు కూడా నేను నిజంగా అంత భావోద్వేగంలో కూడా మంచి మాట చెప్పిండే, అంత భావోద్వేగంలో కూడా మంచి మాట చెప్పిన. మేము జగిత్యాల కార్యకర్తలు అయితే మేము తట్టుకోలేక మేము పార్టీ వీడే పరిస్థితి ఏర్పడ్డాయి. మేము ఏమైతామో మా అదృష్టం ఎటువంటి అట్లయితుంది. కానీ ఏదైతుందో ఆ మిగిలిన కార్యకర్తలకైనా అన్యాయం కాకుండా చూడరు ఆయన అని చెప్పాలని, ఆ ఉన్నోళ్ళకైనా న్యాయం చెయ్యు అని చెప్పాలి.